Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని ఒక మాట ఉంటుంది. అంటే అందరి నిర్ణయం ఒకేలా ఉంది అని చెప్పడానికో, లేదంటే ఎటు చూసినా ఒకే రకమైన పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పడానికో ఈ మాట వాడతారు. ఏంటి, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒకేలా ఆలోచిస్తున్నాయా? అందరూ మళ్ళీ మోడీతో కలిసే రోజులు వచ్చేసాయా? ఏంటి, రాజకీయాల్లో ఆల్ రోడ్స్ లీడ్ టు బీజేపీనా? ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీస్ కోసం ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి. ప్రాంతీయ పార్టీలను నానా యాతన పెడుతున్నారు అనే ప్రచారం పక్కకు పోయింది. ప్రాంతీయ పార్టీలన్నీ మోదీతో పొత్తు పెట్టుకునేందుకు ఎగబడుతున్నాయి. ఎన్డీఏలో చేరి మోదీతో పొత్తు కలిపిన చంద్రబాబు, బీజేపీతోనే ఉంటామని చెప్పేసిన నవీన్ పట్నాయక్, ఆల్రెడీ ఎన్డీఏలో చేరిపోయిన నితీష్, ఏమాత్రం రాజకీయ బలం ఉన్న బీజేపీకే అంకితం అంటున్న బీఎస్పీ, బీజేపీతో ఇప్పటికే చేతులు కలిపిన దేవేగౌడ్ పార్టీ, ఇలా ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీతో ప్రాంతీయ పార్టీలు కలిసిపోయిన రాజకీయం కనిపిస్తోంది. ఆఖరికి బీజేపీతో నేరుగా యుద్ధం చేస్తున్న మమతా బెనర్జీ కూడా ఓ సంకేతం ఇచ్చారు. కాంగ్రెస్తో పొత్తు లేదని తేల్చి చెప్పేశారు. అవసరమైతే మెజారిటీ తగ్గితే కేంద్రంలో మద్దతు ఇస్తామనే సంకేతం బీజేపీకి పంపించారు. అంటే బెంగాల్లో ముందు బతికితే ఢిల్లీ సంగతి తర్వాత చూసుకోవచ్చు అనేది దీది ఆలోచన. తెలంగాణలో కేసీఆర్ కూడా బీజేపీ వైపే. కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ అండ ఉండాలి అంటున్న బీఆర్ఎస్, నేరుగా పొత్తు లేకపోయినా పరోక్షంగా మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ను ఓడించాలనే ప్లాన్. కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ అండ ఉండాలి అంటున్న బీఆర్ఎస్, నేరుగా పొత్తు లేకపోయినా పరోక్షంగా మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ను ఓడించాలి అనే ప్లాన్ వేస్తోంది కేసీఆర్ పార్టీ. ఎందుకంటే ఇదంతా మనుగడ కోసం పోరాటం. అటు ఏపీలో చంద్రబాబుతో బీజేపీ పొత్తు పెట్టుకున్నా మీరు ఎలా అంటే అలాగే చేస్తా అంటూ జగన్ కూడా విధేయుడుగా ఉంటానని ఇప్పటికే మోదీకి చెప్పే వచ్చారు. అంటే దేశంలో ప్రతి ప్రాంతీయ పార్టీ బీజేపీతో పొత్తులోకో అండర్స్టాండింగ్లోకో వెళ్ళక తప్పదు అన్నట్లుగా ఉన్నాయి రాజకీయాలు. బీజేపీ కూడా ఇలాంటి పరిస్థితిని ఎంజాయ్ చేస్తోంది. రాజకీయ ప్రయోజనం చూసుకోవడంతో పాటు కాంగ్రెస్కు ఎలాంటి బలం రాకుండా జాగ్రత్త పడటం అనేది మోదీ లెక్క. ఈ లెక్కను చూస్తే బీజేపీతో మోడీతో నేరుగా కలవని పార్టీలు 2-3 మాత్రమే ఉన్నాయి. ఆప్ ఢిల్లీలో కేజ్రీవాల్కి బీజేపీతోనే పోటీ కాబట్టి కలవడం కుదరని పని. డిఎంకే తమిళనాడులో అన్నా డిఎంకే డీలా పడుతుంది కాబట్టి బీజేపీనే ప్రత్యర్థి అనేది స్టాలిన్ అభిప్రాయం. ఆర్జేడీ ముస్లిం ఓటు మీద ఆధారపడిన లాలూ పార్టీ ఎప్పటికీ బీజేపీతో కలవదు. ఈ 3 పార్టీలు మినహాయిస్తే మిగతా వాళ్ళంతా ప్రత్యక్షంగా పొత్తులో ఉన్నారు. లేదంటే ఏపీలో జగన్ తరహాలో పరోక్షంగా మీరు ఎలా చెబితే అలా చేస్తాం అంటూ బీజేపీకి లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మోడీని ఢీ కొట్టే పరిస్థితి దేశ రాజకీయాల్లో ప్రస్తుతానికి లేనట్టేనా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.